నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఒకప్పుడు ఆ ప్రాంతం అన్నల కంచుకోట. వారికి అక్కడ ఎంత రక్షణ ఉండేది అంటే కనీసం ఆ ఏరియా మ్యాప్ కూడా సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర ఉండేది కాదట. దీంతో అన్నలకు అడ్డు అదుపు ఉండేది కాదు. అదును చూసి బయటకు రావటం, టార్గెట్ బ్లాస్ట్ చేయటం, మళ్ళీ అక్కడకు వెళ్ళిపోవటం చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఏ ప్రాంతం అయితే తమకు కంచుకోటగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారట. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? మావోలు ఎందుకు తట్టాబుట్టా సర్దుకుని ఎడారి ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు దండకారణ్యం నుంచి దండు కదిలింది అంటే రాజకీయ నేతలకు చెమటలు పట్టేవి. ఎటు నుంచి వస్తారో, ఎవరిని లేపేస్తారన్న భయంతో వణికిపోయేవారు. ఇక బలగాలకు దండకారణ్యంలో కూంబింగ్ అంటే ప్రాణాలతో చెలగాటంగా మారేది. దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు క్రూర ముగాలకు నిలయం. ఇక గిరిజనుల సహకారం అంతంత మాత్రంగానే బలగాలకు ఉండేది. దీంతో మావోయిస్టుల ఏరివేత అనేది కత్తి మీద సాముగా మారేది. ముఖ్యంగా దండకారణ్యంలో అబూజ్మడ్ ప్రాంతం చాలా కీలకమైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు ఈ ప్రాంతం సరిహద్దులో ఉన్నాయి. దీంతో మావోలకు ఎటు నుంచి ఎటు వెళ్లటానికైనా చాలా సులువుగా ఉండేది. మరో విషయం ఏంటంటే బ్రిటిష్ వారి హయాంలో ఒక్కసారి అబూజ్మడ్ ఏరియా చూచాయిగా ఉందట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ గిరిజన పాలకుల ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లడం బ్రిటిష్ వాళ్లకు కుదరలేదట. ఇక మన రాజులు కూడా అబూజ్మడ్ అటవిని గిరిజన పాలకులకే వదిలేశారట. అదంతా తెలుసుకున్న తర్వాతే మావోయిస్టులు దండకారణ్యంలోని అబూజ్మడ్ ఏరియా తమకు బలమైన స్థావరంగా ఎంచుకున్నారు. దశకంలో అప్పటి పీపుల్స్ వార్ జనతన సర్కార్ పేరుతో దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వం నడిపేది. అప్పటి పీపుల్స్ వార్ నేత కొండపల్లి సీతారామయ్య ఇందుకు కీలక పాత్ర పోషించారు. మొదట నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పీపుల్స్ వార్ ఆ తర్వాత బలగాల దెబ్బకు అది సురక్షితం కాదని డిసైడ్ అయింది. దీంతో కొండపల్లి సీతారామయ్య దళాలను దండకారణ్యం వైపు మళ్లించారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని తమ కంచుకోటగా మార్చి మావో ఫ్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కమిటీ, తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆంధ్ర, ఒడిశా బోర్డర్ కమిటీలను నడిపింది పీపుల్స్ వార్. ఇక 2014 నుంచి 2021 దాకా జరిగిన పలు ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు చనిపోయారు. దీంతో అబూజ్మడ్ ప్రాంతమే మావోలకు దిక్కుగా మారింది. అంతా తమ చేతుల్లోనే ఉందని ఫీలైన మావోలకు ఆపరేషన్ కగార్ చుక్కలు చూపించింది. 2010లో అప్పటి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్, మహేంద్ర కర్మ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం సాల్వాజుడుం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న మావోయిస్టులు ఆపరేషన్ కగార్ విషయంలో బోల్తా పడ్డారు. అటు కేంద్రంలో, ఇటు సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండడంతో చర్చలకు తావే లేకుండా పోయింది. ఇక బలగాలకు ప్రభుత్వాలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో దాడులు రెట్టింపయ్యాయి. డ్రోన్ల సాయంతో కలుగులో ఉన్న వారిని కూడా బయటకు తెచ్చి మరీ ఎన్కౌంటర్ చేశారు. దీంతో మావోయిస్టు పార్టీ కూసాలు కదిలాయి. ఆవాసాలు మారినా సావాసం చేసేవారు కనిపించటం లేదట. దీంతో ప్రయాస మినహా ఒరిగేదేదీ లేదని అర్థమైంది. ఈ ఏడాదిలోనే 270 మంది మావోలు ఎన్కౌంటర్లో చనిపోయారు. 680 మంది అరెస్ట్ అయ్యారు. ఇక 1225 మంది లొంగిపోయారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు కొరియర్ల దాకా ఉన్నారు. ఏ ప్రాంతమైతే తమకు కంచుకోట అనుకున్నారో అక్కడ కూడా బలగాలు రావటంతో ఇప్పుడు మైదాన ప్రాంతాలకు పారిపోతున్నారట మావోయిస్టులు. కొందరు ఏపీలోకి, మరికొందరు తూర్పు, పశ్చిమ కనుమల వైపు పరారవుతున్నారు. అయితే ఎటు వెళ్లినా అరెస్ట్ అవ్వడమో, ఎన్కౌంటర్ అవ్వడమో ఖాయమని డిసైడ్ అయిన మిగిలిన మావోలు లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి దాదాపు 40 సంవత్సరాల తర్వాత మావోల కంచుకోటను బలగాలు బద్దలు కొట్టినట్లు అర్థమవుతోంది. ఇప్పుడు మిగిలిన మావోల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా పోవడం ఖాయంగా కనిపిస్తోంది.